నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు మహారాజ్ మోటివ్ ఛానల్. ఈరోజు మనం 'తిరువీరు' గారు నటించిన 'పాపం ప్రతాప్' మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒక చిన్న లైన్ అనమాట. ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్‌ని ఇది 4 రోజుల తర్వాత హీరోయిన్ ఎందుకు వదిలిపోయింది? అతనుకున్న లోపమేంటి? ఒక లోపమని మన ట్రైలర్‌లో చూపిస్తారు కదా! సేమ్ అదే ప్లాట్ అనమాట. ట్రైలర్‌లో ఏదైతే చూపించిర్రో దాని మీద సినిమా అంతా రన్ అయితుంటది. నా ఒపీనియన్ ఏందంటే సినిమా పర్లేదు బానే ఉంది. ఎవరైతే కామెడీ కావాలనుకుంటారో, ఎంజాయ్ చేయాలనుకుంటారో డెఫినెట్‌గా ఎళ్ళండి. టికెట్ రేట్స్ కూడా చాలా తక్కువ కదా! రూ. 100 కదా! ఎళ్లి ప్రతి ఒక్కరు చూసేయండి. ఇంకొకటి మనకి సిటీలలో ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మెయిన్ చాలా వరకు ఏందంటే బాల్కనీ టికెట్లుంటాయి. మామూలుగా రాజా సర్కిలుంటాయి. అక్కడ రూ. 50 కూడా టికెట్లు దొరికే అవకాశం ఉంది. ఎళ్లి చూసేయండి. చిన్న సినిమా కాబట్టి బాగా ఎంజాయ్ చేయొచ్చు. కామెడీ అంటావా అజయ్ ఘోష్ గారి విపరీతమైన కామెడీ వీళ్ళిద్దరి మధ్య వచ్చే సంభాషణ గాని, వీళ్ళిద్దరు పోటాపోటీ కామెడీ గాని వేరే లెవెల్ ఉంటది. ఒక నార్మల్ సినిమాని నార్మల్‌గా ఎంజాయ్ చేయాలనుకుంటే డెఫినెట్‌గా ఎళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తారు కామెడీ కంటెంట్ బావుంటదని చెప్పి. దాని గురించి ఎక్స్‌పెక్ట్ చేయకుండా పోయినా డెఫినెట్‌గా మీరు ఆటోమేటిక్‌గా థ్రిల్ అయిపోతారు. ఒక చిన్న లైన్ అనమాట. దాని చుట్టూ తిరిగితే ఇంకోటి మూవీలో ఒక ప్లాట్ దాగుందనమాట. ఎవరు టచ్ చేయని ఒక ప్లాట్ ఈ మూవీలో కనిపిస్తది. అదేంటో తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్‌గా మీరెళ్లి సినిమా చూడాల్సిందే. ఎందుకంటే చాలా మంది నాకు తెలిసినంత నెగెటివ్ రివ్యూస్ ఎందుకంటే ఒక చిన్న ప్లాట్ చుట్టూ సినిమా అంతా తిరుగుద్ది కదా! దానివల్ల ఏందంటే ఏమి లేదు అనుకుంటారు. ఏమి ఉండాల్సిన అవసరం లేదు దాంట్లో. అది ఉట్టి ఒక కామెడీ కంటెంట్ మూవీ. దాంట్లో నిజంగా ఒక ప్లాట్ కూడా ఉంటది. అది నేను రివీల్ చేయకూడదు. సినిమా బావుంటది. ఇంకోటి దాంట్లో హీరోకి కూడా కొన్ని మైనస్‌లుంటాయి. అవి కూడా సినిమాలో చూపించడం గాని, ఇతను నేను చేసిన తప్పేంటిదని అడిగితే హీరోయిన్ అదేంటో నువ్వే తెలుసుగా అనడం గాని, సినిమా మొత్తం సిల్లీగా పంచాయతీలు పెట్టడం గాని, క్లైమాక్స్ కొంచెం సిల్లీగా ఎండ్ అయిపోయినట్టు ఉంటది. పర్లేదు కామెడీ సినిమాకి అంతకంటే మనం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. చిన్న సినిమాని చిన్న సినిమాగా చూడండి. చాలా బాగుంటది. టికెట్ రేట్స్ కూడా చాలా తక్కువ. కొన్ని చోట్ల అయితే రాజా సర్కిల్ గాని, బాల్కనీ గాని ఉంటాయి కదా! ఇట్లా పూటపూటలు రూ. 50 కూడా టికెట్లు దొరికే అవకాశం ఉంది. ఎళ్లి ఎంజాయ్ అనుకున్నవారు డెఫినెట్‌గా ఒకసారి చూడొచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. మిగతా వాళ్ళ మాటలు నమ్మకండి. పెద్ద పెద్ద సినిమాలకి వేలు వేలు సినిమాలు టికెట్లు పెడుతుంటారు కదా! మంచి సినిమాని ఎంకరేజ్ చేద్దాం అనుకున్నోళ్ళు, కామెడీ కావాలనుకున్నోళ్ళు డెఫినెట్‌గా ఈ సినిమాకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. నాకైతే నచ్చిందబ్బా! మీకు ఎలా ఉందో కింద కామెంట్ ఒకవేళ చూసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. చూడని వాళ్ళు డెఫినెట్‌గా ఎళ్ళండి అని చెప్తా. ఇప్పుడని కాదు ఒక వారం తర్వాత గనుక థియేటర్‌లో ఉంటది కదా! ఎళ్లి చూడండి. ఈ వీడియో నచ్చితే మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు